హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్‌గా ఇంకా టేస్టీగా ఉండే ఆలూ శాండ్విచ్ ఎలా చేయాలో చేయించబోతున్నాను. మొదట అయితే మన హోమ్‌మేడ్ గ్రీన్ చట్నీ చేసేద్దాం రండి. దానికోసం ఒక బ్లెండర్‌లో ఒక 3, 4 పచ్చిమిరపకాయలు, గుప్పెడు కొత్తిమీర, ఒక అంగుళం అల్లం, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అయిందంటే మన గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో నేను ఆల్రెడీ బంగాళాదుంప అయితే ఉడికించి పెట్టుకుంటున్నానండి. అది ఉడికాక ఇలా పీల్ చేసుకొని, ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకొని, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇలా చూపిస్తున్న ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి చీలికలు, ఇంకా బాగా సన్నగా చాప్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, ఇంకా క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్, ఇవి బీన్స్ అండి. బీన్స్ ముక్కలు, ఇంకా వెజిటబుల్స్ అనేవి మీ ఆప్షన్. నేనైతే ఇవి వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకొని, మగ్గిన తర్వాత ఒక పావు చెంచాడు మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత స్మాష్ చేసుకున్న ఆలూని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలంతా ఆలూకి పట్టే వరకు. నేను కొంచెం మసాలాలు తక్కువేశాను. అందుకే కొంచెం వైట్ కలర్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు ఒక 2 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని ఒకదానికి గ్రీన్ చట్నీ వేసుకొని 4 సైడ్స్ ఈక్వల్‌గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక దానికి టమాటో కచప్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ వేసుకున్న దాని మీద ఆలూ స్టఫ్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ చేసుకొని, ఇలా 4 సైడ్స్ ఈక్వల్‌గా వచ్చేటట్టు అప్లై చేసుకొని, దానిపైన ఒక చీజ్ స్లైస్ పెట్టుకొని, మళ్ళీ ఇంకో బ్రెడ్‌తో కవర్ చేసుకుంటున్నాను. ఈలోగా పెనం కొంచెం వేడయిందండి. దాని మీద బటర్ వేసుకొని, ఇలా బ్రెడ్‌ని పెట్టుకొని, మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలి. ఒక 2, 3 నిమిషాల తర్వాత బ్రెడ్ మీద మళ్ళీ బటర్ అప్లై చేసుకొని, సెకండ్ వైపు రోస్ట్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని రోస్ట్ చేసుకోవటం వల్ల మధ్యలో ఉన్న చీజ్ మొత్తం మెల్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని మధ్యలోకి ఇలా ఈక్వల్‌గా కట్ చేసుకున్నామంటే మన ఆలూ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.